ఓం గణేశాయ నమః. శ్రీరామదేవుని కథ. నాగంబట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణి పేరు నాగంబట్టు. ఆయనకొక కుమారుడు, ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణభట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళయ్యేసరికి నాగంబట్టుకు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవలయునని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళ్ళుచున్నాడట. అలా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి దారిలో సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగిరి. అయ్యా, నేను ధనము సంపాదించుకున్నటకు కాశీకి వెళ్ళుచున్నాను అని చెప్పెను. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనము దొరుకుతుంది,